చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాజకీయ వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కన్నబాబు, మేకా శేషుబాబు, రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల తాతాజీ నిర్వహించిన విలేకరుల సమావేశం రాజకీయంగా సంచలనంగా మారింది. మంత్రి నిర్మల రామానాయుడు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన శేషుబాబు, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కో, వ్యక్తిగత దృష్టిని మానుకో అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తానెప్పుడు రాజకీయంగానే ఎదుర్కొన్నాను, వ్యక్తిగత విమర్శలకు దిగలేదంటూ మంత్రి రామానాయుడుపై నేరుగా విరుచుకుపడ్డారు. రామానాయుడు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. నా రాజకీయ ప్రస్థానాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఎంపీపీ, జడ్పీటీసీ రాకపోవడంతో డాక్టర్ బాబ్జీ ఆశీర్వాదంతో టీడీపీలో చేరి తర్వాత అదే నాయకుని బయటకు నెట్టేసిన చరిత్ర నీది కాదా అంటూ గత రాజకీయాలను గుర్తు చేశారు. టీడీపీలో పుట్టి పెరిగిన అంగర్ రామ్మోహన్ రావునే తొక్కేసే రాజకీయాలు చేశావు. ఆయన గ్రామంలో ఫ్లెక్సీ కూడా పెట్టుకుని 8 నియంత్రిత ధోరణి నీదే అంటూ పాలకొల్లు రాజకీయాలపై తీవ్ర ఆరోపణ చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో నీకు వచ్చినవి కేవలం 1500 ఓట్లు మాత్రమే. అది గుర్తించుకో రామానాయుడు అంటూ రాజకీయంగా ఎద్దేవా చేశారు. మంత్రి అయ్యానని ఏది మాట్లాడినా చెల్లుతుందని అనుకోవడం నీ భ్రమ, చర్చకురా. ఎక్కడికి పిలిచినా వైఎస్ఆర్సీపీ తరఫున సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాజకీయాలకు రాకముందు నీ వ్యాపారం వడ్డీ వ్యాపారం. సూర్య చిట్ ఫండ్స్ పేరిట ప్రజల పొలాలు, ఆస్తులపై అప్పులిచ్చి 10-15 రూపాయలు వడ్డీలు వసూలు చేసి ప్రజలను రోడ్డున పడేసిన రోజులు మర్చిపోయావా అంటూ సంచలన ఆరోపణ చేశారు. పాపాలను కడిగేసుకోవడానికే ఫౌండేషన్ పెట్టుకున్నావు, చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే సేవా కార్యక్రమాలు డ్రామా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ అంటున్నావు, కానీ పాలకొలకు ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చావా? యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ నిలదీశారు. జగన్ ప్రభుత్వం 475 కోట్లతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే దానికే అడ్డుపడ్డావు. వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాన్ని నాశనం చేశావంటూ మంత్రి రామానాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నీ ఇంటి డ్రైన్ నేను కట్టాను, రోడ్ నేను వేశాను, అగర్తిపాలెం ఫ్యాక్టరీ వల్ల ఎంతమందికి ఉపాధి కల్పించానో ప్రజలకు తెలుసు అంటూ తన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. శేషుబాబు అలాగే ఎడ్ల తాతాజీ సైతం మంత్రి రామానాయుడుపై తనదైన స్థాయిలో విరుచుకుపడ్డారు. పాలకొల్లులో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. శేషుబాబు, తాతాజీలు చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారాయి. మంత్రి మొన్న పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు గారు ప్రెస్ స్టేషన్లో ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఆయన ఏదేదో ప్రేలాపనలు పేలటం జరిగింది, మతి భ్రమించి మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన రాజకీయ జీవితం గురించి కూడా ఆయనగా మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో హరిరామ జోగి గారి ద్వారా అప్పుడు తిరిగినటువంటి పరిస్థితులు మన అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా గతంలో అక్కడ ఎంపీపీ ఇవ్వలేదని, జడ్పీటీసీ ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీలోకి డాక్టర్ బాబ్జీ గారి యొక్క ఆశీస్సులతోటి, అక్కడ ఉన్నటువంటి నాయకుల యొక్క ఆశీస్సులతోటి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి జాయిన్ అయ్యి ఏదైతే ఆశీస్సులు అందజేశారో, ఏదైతే ఎవరి ద్వారా అయితే పార్టీలో జాయిన్ అయ్యారో ఆయన్నే మెడపట్టి బయటికి నెట్టేసేటువంటి విధంగా చేసినటువంటి పరిస్థితులు మీది కాదా? మీరు ఎవరైతే ఆశీస్సులు అందజేశారో ఆయన్నే మెడపట్టి బయటికి నెట్టింది మీరు కాదా అనేటువంటి విషయాన్ని ఈరోజు పాలకొల్లు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఈయన ఏదో ఆవిర్భావం నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నట్టు అసలు తెలుగుదేశం పార్టీ నాదే అనేటటువంటి విధంగా ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన బిల్డప్లు కానివ్వండి, ఆయన బిహేవియర్స్ కానివ్వండి, చాలామంది ముగ్గురు వేరేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మేము ఇంతమంది సీనియర్స్ ఉన్నాం, ఇంతమంది ఉండి నిన్నగాక మొన్నొచ్చి పార్టీలో అందరినీ కూడా బలిపశువులు చేసి నాయకత్వం వహించి ఎవరిని కూడా ఎదగకుండా చేస్తున్నటువంటి విధంగా తెలుగుదేశం పార్టీలో కానివ్వండి అన్ని చోట్ల ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ గారు గతంలో డాక్టర్ రామ్మోహన్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఉన్నాడు. ఆయన ఎన్నో పదవులు చేశారు, 2 సార్లు ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తినే ఆయన తొక్కేసేటటువంటి విధంగా ఆయన కనీసం ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యక్తి ఆయన గ్రామంలో ఆయన 4 మొక్కలు పోతుకుంటా కూడా అవకాశం లేదు. ఆ నేనేదో ఆగటిపల్లిలో
మా అబ్బాయి కానివ్వండి, మా తమ్ముడికి బ్రదర్ కానివ్వండి, ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాని గురించి కూడా వ్యక్తిగత వ్యాపారాల గురించి వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించి మాట్లాడతాను, లేకపోతే పార్టీల గురించి మాట్లాడతాను, ప్రభుత్వాల గురించి మాట్లాడతాను. కానీ వ్యక్తిగత జీవితాల కోసం, వ్యాపారాల కోసం నేను మాట్లాడినా. ఆయన గతంలో రాజకీయాల్లోకి రాకముందు ఆయన వ్యాపారం ఏంటండి? ఆయన వ్యాపారం ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. వడ్డీ వ్యాపారం, సూర్య చిట్ ఫండ్స్. ఆయన 10 రూపాయల వడ్డీకి, 15,000 రూపాయల వడ్డీలకి భూములు తనఖాలు పెట్టించుకుని, సెక్యూరిటీలు సంతకాలు పెట్టించుకుని, ముక్కుపిండి వసూలు చేసి, ఆస్తులు రాయించుకుని, అప్పులు తెచ్చి ఈయన వడ్డీలు కట్టేటటువంటి పరిస్థితి గతంలో 15 సంవత్సరాలు ఆయన వడ్డీ వ్యాపారం చేయడం జరిగింది. ఆ వడ్డీ వ్యాపారం చేసి అందరి దగ్గర కూడా అక్రమంగా, అన్యాయంగా డబ్బులు వసూలు చేసి రోడ్డును పడి కొట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విషయాలు ఆయన ఒకసారి తెలుసుకోవాలి. దాన్ని రూపుమాపుకోవడం కోసం మరొక ఫౌండేషన్, ఆయన ఒక ఫౌండేషన్ పెట్టుకుని ఆ వడ్డీలు అవన్నీ కూడా రూపుమాపుకోవడం కోసం, ఆ బురదను కడిగేసుకోవడం కోసం ఆయన ఒక ఫౌండేషన్ పెట్టుకోవడం తప్పులేదు. దాంట్లో ఎవరైనా సరే తప్పు చేసిన తర్వాత దాన్ని కడుక్కోవడానికో లేకపోతే దాన్ని పశ్చాత్తాపంగానో ఏదో పెట్టుకుంటారు, చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎదుటి మనిషిని విమర్శించేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకుందాం, అంతే తప్ప మీరు వేరే వాటిని మీద దృష్టి పెట్టి వాటి గురించి ప్రజల్లో ఆలోచన చేయాలని అనుకుంటే మాత్రం అది అవివేకం. మీరు పోటీ చేస్తే, ఎమ్మెల్సీగా పోటీ చేస్తే 10 ఓట్లు పడలేదు మీకు. మనం ఒక వేలెత్తి చూపిస్తే మనకి 4 ఏళ్ళు వెనక్కి తిరిగి చూపిస్తాయన్న విషయాన్ని మర్చిపోయి రాజకీయంగా ఎదుర్కోలేని ఆడింగ్ వాళ్ళు మాత్రమే వ్యక్తిగతంగా మాట్లాడతారు. అదేవిధంగా నా జీవితంతో చాలా ఆటలాడుకున్నాడు. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా తిరిగి వస్తారు, ఎవరిని వదిలిపెడతా కర్మ. అదేవిధంగా నేను చెప్తున్నా, రాజకీయాలు చేయగలిగితే మాట్లాడండి. మేము పలానా మాట్లాడాం కాబట్టి మీరు మాట్లాడండి, అంతే తప్ప వ్యక్తిగత విషయాల్లో జోలికి వెళ్తాం, వ్యక్తిగతంగా మాట్లాడటం ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడితే మేము మాట్లాడలేమా? కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది వ్యక్తిగతంగా మాట్లాడటానికి. మేము మాట్లాడిన సబ్జెక్టుకి ఓ 10 మంది 20 మంది అధికారులు ఉంది కాబట్టి ఓ 20 మంది 30 మంది మాట్లాడేస్తారు. మాట్లాడే మాత్రాన ఉన్న విషయాలు అవాస్తవం కాకపోవు, అవాస్తవాలు నిజం అయిపోవు. నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి రామానాయుడు గారు ప్రెస్ స్టేషన్లో ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు